అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకపోవడాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లు రవి, కోదండరెడ్డి, జగరెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడిది కేబినెట్ హోదా అన్న మల్లు కేసీఆర్ అది మరిచి ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యం ద్వారా మీకున్నటువంటి హక్కు, మీరు లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా అక్కడ వచ్చి మాట్లాడేటటువంటి అవకాశం ఉంటే, మీరు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అంటే క్యాబినెట్ ర్యాంక్ ఉంది, ఒక మంత్రి ఉన్న హోదా ఇప్పుడు కేసీఆర్ గారికి ఉంటుంది. వారికి ఇవ్వాల్సిన జీతాలు, వారికి కావాల్సినటువంటి పోలీస్ సెక్యూరిటీ, వారికి ఇచ్చే ఇల్లు అన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆయన లీడర్ ఆఫ్ ది హౌస్గా ఉన్నాడు కాబట్టి ప్రతిపక్ష పార్టీకి వారికి అన్నీ ఏర్పాటు చేసేది ఎందుకు? ఈ జీతాలు ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, కారు ఇచ్చినా, పోలీసు ఇచ్చినా ఎందుకు ఇస్తున్నారు? కేసీఆర్ గారికి వ్యక్తిగతంగా ఉపయోగించుకోవటానికి కాదు. వారు దాని ద్వారా ప్రజల తరపున ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే మాట్లాడాలని ఇచ్చారు. మీరు ఇవన్నీ తీసుకుంటూనే ఉన్నారు, కానీ అసెంబ్లీకి రారు, మాట్లాడరు. కానీ బయట స్టేట్మెంట్లు లీవ్ చేస్తారు, మీ పార్టీ వాళ్ళతోని కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా మాట్లాడతారు. ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజు 4వ రోజు అతి ముఖ్యమైన రైతాంగానికి సంబంధించిన భూమి హక్కు విషయం కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే సంబంధిత మంత్రులతో, డిప్యూటీ చీఫ్ మినిస్టర్తో కలిసి ఒక సమీక్ష చేసిండ్రు. ఆ సమీక్షకు ఇందులో బాగా అనుభవం ఉన్న వాళ్ళను కూడా ఆ రోజు సమావేశానికి పిలిచిండ్రు. అన్ని విషయాలు వారి అటు ప్రభుత్వం అప్పటికున్న అధికారులతో కానీ మాతో కానీ విన్న తర్వాత వారు వెంటనే ఒక ధరణి 5 మెంబర్లతో కమిటీ వేసిండ్రు. ఆ కమిటీలో ఉన్నవాళ్ళు పీటర్ గారు కానీ, రేమండ్ పీటరు ఇదివరకే CCLAకు పనిచేసిండు, అపారమైన అనుభవం ఉంది, IAS ఆఫీసరు, చాలా కాలం నుంచి సమిష్టి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఆయన రెవెన్యూ శాఖలో బాగా అనుభవం ఉంది. రెండవ మనిషి సునీల్, మీకు అందరికీ తెలుసు, నల్సార్ యూనివర్సిటీలో చదువుకున్నాడు, లా చదువుకున్నాడు, బయటకు వచ్చిండు, రైతులకు అందరికీ న్యాయ సలహా ఇస్తున్నాడు. సలహాల మీద, భూముల చట్టాల మీద ఆయనకు బాగా అపారమైన పట్టున్నది. స్వయం పరిపాలనలో స్వయం పరిపాలన ప్రజలు, పాలనలో భాగంలో ఉన్న ప్రజలకు ఒకరోజు కూడా అసెంబ్లీలో ఏం జరుగుతుంది వినే అదృష్టము తెలంగాణ ప్రజలకు లేదు. అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మొదలైంది. ఈరోజు ఇరిగేషన్ సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడింది, పొన్నం ప్రభాకర్ మాట్లాడింది, వెంకటరెడ్డి మంత్రి గారు మాట్లాడిరు, రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిరు, తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడిరు, జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడిరు. ఇది హరీష్ రావు కూడా ఇరిగేషన్ మాజీ మినిస్టర్ మాట్లాడిండు. ఎప్పుడైనా కేసీఆర్ చెప్పిందే టీవీలో చూసినాం, కానీ అపోజిషన్ పార్టీ మాట్లాడే పరిస్థితి మనం టీవీలో చూసినాం. ఆడనా ఒక సందర్భంలో ఏ ఛానల్ అయినా సరే అపోజిషన్ పార్టీ మాట్లాడింది వెయ్యాలంటే భయపడే రోజులు 9 ఏళ్ల కాలంలో. హరీష్ రావు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే అపోజిషన్ పార్టీ లీడర్ ఎమ్మెల్యేకి ఈరోజు నువ్వు కూడా లైవ్లో కనబడ్డావు, టీవీలో కనబడ్డావు, నువ్వు కృతజ్ఞతలు చెప్పాలి కాంగ్రెస్ గవర్నమెంట్కి, మన ఎవరికి, మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి నువ్వు కృతజ్ఞతలు చెప్పాలి.